తల్లులను కూడా చాలామంది తల్లులను తిడతాను, కుప్పడతాను. వాళ్ళు చేసినటువంటి పొరపాటు మేజర్ ఒకటి ఉంది. అప్పుడే మెచ్చురైన ఆడవాళ్ళు 14-15 సంవత్సరాలు తెలిసి తెలియని పాపం పిల్లలు తెల్లారు పూజ సత్యనారాయణ వ్రతం ఉన్నది, గోళ్ళు వేసుకో, డేట్ వస్తా నీకు ఇట్లా అని చెప్పి అనవసరంగా బలవంతంగా మెడికల్ షాప్లోకి వెళ్ళి గోళీలు తెచ్చి ఇది వేసుకు ప్రిమోలుటిన్ అనే ట్యాబ్లెట్, నారెతిస్టోరన్ ఆ ట్యాబ్లెట్ వేపించి సత్యనారాయణ వ్రతం అయిపోయింది, తెల్లారు తిరుపతి పోయింది ఒప్పిస్తాను, మళ్ళీ కూడా వేసుకో, ఎంలాడ ప్రోగ్రాం లేదు మళ్ళీ కూడా వేసుకో. అట్లా 5-6 గోళీలు వేసి దాని యొక్క ప్రకృతి యొక్క న్యాచురల్ వే సిస్టమ్ని డిస్టర్బ్ చేసి ఆ తర్వాత రాను వాళ్ళకి నెలసరి ప్రాబ్లం డిస్టర్బ్ చేసి పీసీఓడి ప్రాబ్లమ్స్, నీటి బుడుగుల ప్రాబ్లం వచ్చి తర్వాత పెళ్ళి అయినాక పిల్లలు కాకుండా విడాకులైన కేసులు ఎన్నో చూశాను. ఈ తల్లులను పొరపాటు అవుతుంది. డాక్టర్ సలహా ఇచ్చారా మీకు? తిరుపతి వెంకన్న స్వామి పైన గుట్ట పైన అకస్మాత్తుగా చాలా మందికి బహిష్ట జరుగుతుంది. వెంకన్న స్వామి కొడతారా తిడతారా? పెట్టింది ఎవరు? దేవుడే. దేవునికి ఏ నీతులు నేర్పుతావా? కామాఖ్య టెంపుల్ దగ్గర అమ్మవారి శక్తిపీఠం, కామాఖ్య టెంపుల్ ఆశ్రమం దగ్గర ఉంటుంది. అమ్మవారి యోనికే పూజ చేస్తారు, అమ్మవారి బహిష్ట జరుగుతుంది, దాన్నే తీర్థంగా తీసుకుంటాం. మరి అక్కడ తప్పు కాదే?